ఈ విస్తారమైన ప్రాచీన భారతీయ రాజకోటను ఒకసారి గమనించండి. సూర్యాస్తమయం కాంతిలో ఈ భారీ గోడలు, బలమైన గేట్లు ఒక గొప్ప చరిత్రను చెప్తున్నాయి. మనము ఇప్పుడు ఈ కోట ప్రధాన గేటు వైపు నడుస్తున్నాము. ఎంత భారీగా బలంగా నిర్మించారో చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ గోడలను దగ్గరగా చూడండి. ఇవి దాదాపు 20 నుండి 30 అడుగుల మందంతో నిర్మించిన రక్షణ గోడలు. గోడల పైభాగంలో సైనికులు ఎప్పుడూ బస్తీ కాస్తూ ఉండేవారు. రాత్రి సమయంలో టార్చ్ల కాంతిలో వారు కోటను కాపాడేవారు. అప్పట్లో క్రేన్స్ లేదా మెషిన్స్ లేవు. అయినా వర్కర్స్ ర్యామ్స్ మరియు రోప్స్తో భారీ రాళ్లను పైకి ఎత్తి గోడలు నిర్మించారు. ఇప్పుడు ఈ గోడ వెనకాల ఒక రహస్య ద్వారం కనిపిస్తోంది. ఇది ఒక హిడెన్ టన్నెల్కి వెళ్లే మార్గం. ఈ టన్నెల్ కోట నుండి చాలా దూరంలోని గ్రామం వరకు వెళ్లేది. ప్రమాద సమయంలో ఇది ఒక సీక్రెట్ ఎస్కేప్ రూట్. టన్నెల్ లోపల చాలా చీకటి మరియు ఇరుకైన మార్గం ఉంటుంది. గోడలపై నీటి చుక్కలు పడుతూ ఒక విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ టన్నెల్ లోపల నిశ్శబ్దం మరియు చీకటి కలిసిన ఒక రహస్య వాతావరణం ఉంటుంది. ఇలాంటి మార్గాలు కోట భద్రతలో ముఖ్యమైన భాగం. కానీ ఈ కోటలో ఇంకో అద్భుతమైన ఇంజనీరింగ్ సిస్టమ్ ఉంది. అది సౌండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. గేటు దగ్గర ఎవరైనా చప్పట్లు కొడితే ఆ శబ్దం పైభాగం వరకు వెళ్లేది. ఇది ఒక అద్భుతమైన ఎకూస్టిక్ డిజైన్. పైకప్పులో ప్రత్యేకమైన డైమండ్ షేప్ నిర్మాణాలు చేశారు. ఈ ఆకారాలు సౌండ్ వేవ్స్ను దూరం పంపేవి. అందుకే గేటు దగ్గర వచ్చిన చిన్న శబ్దం కూడా పైభాగంలో ఉన్న గార్డుకు వినిపించేది. దీంతో వెంటనే భద్రతా చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు వర్షం పడితే ఏమవుతుందో ఊహించండి. ఈ కోటలో ఒక అడ్వాన్స్డ్ రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. కోట పైకప్పులపై పడిన వర్షపు నీరు ప్రత్యేకమైన స్టోన్ ఛానల్స్ ద్వారా కిందికి వెళ్లేది. ఈ విధంగా నీరు వృధా కాకుండా సేకరించబడేది. ఈ నీరు గ్రావిటీ సిస్టమ్ ద్వారా కోటలోని వేరువేరు భాగాలకు చేరేది. ఇది ఒక తెలివైన హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ఉదాహరణ. కోటలో డీప్ స్టెప్ వెల్ కూడా నిర్మించారు. మెట్లు దిగుతూ నీటి వరకు వెళ్లేలా అద్భుతంగా రూపొందించారు. ఈ స్టెప్ వెల్లో నీరు చాలా కాలం నిల్వ ఉండేది. ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ వాటర్ స్టోరేజ్ సిస్టమ్. కోట చుట్టూ ఒక లోతైన మోట్ నిర్మించారు. ఈ మోట్లో నీరు నింపి కోటను రక్షించేవారు. కోట గేట్లను భారీ ఇనుప స్పైక్స్తో తయారు చేశారు. శత్రువులు దాడి చెయ్యకుండా ఇవి ఒక బలమైన రక్షణ. కోట గేటు ముందు జిగ్జాగ్ మార్గం నిర్మించారు. ఇది శత్రువులను గందరగోళంలో పడేసే ఒక క్లెవర్ డిజైన్. ఇలాంటి రక్షణ వ్యవస్థలు అప్పట్లో చాలా తెలివిగా రూపొందించబడ్డాయి. ఇప్పటి మోడర్న్ సెక్యూరిటీ సిస్టమ్స్తో పోల్చినా ఆశ్చర్యమే. ఈ కోటలో ఉన్న గోడలు, టన్నెల్స్, వాటర్ సిస్టమ్ అన్నీ ఒక గొప్ప ఇంజనీరింగ్ ఎగ్జాంపుల్. ప్రతి భాగం ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ చూపిస్తోంది. కోట పైభాగంలో నిలబడి చూస్తే చుట్టూ ఉన్న పెద్ద ప్రాంతం కనిపిస్తోంది. ఇది కోట నిర్మాణంలో ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. ఇప్పటి స్కైస్క్రేపర్స్ను క్రేన్స్తో నిర్మిస్తారు. కానీ అప్పట్లో మనుషుల శక్తి మరియు తెలివితోనే ఈ అద్భుత కోటలు నిర్మించారు. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతో టన్నెల్స్ ఎలా నిర్మిస్తారో చూడండి. ఒకవైపు మెషీన్స్ పనిచేస్తుంటే మరోవైపు అప్పట్లో మనుషులు చేతితోనే తవ్వారు. ఇప్పటి సెక్యూరిటీ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్ సెన్సార్స్తో, సీసీటీవీ కెమెరాలతో పనిచేస్తాయి. కానీ అప్పట్లో సౌండ్ కమ్యూనికేషన్ సిస్టమ్తోనే కోటను కాపాడేవారు. ఇప్పటి డ్యామ్స్ మరియు పంపింగ్ స్టేషన్స్ నీటిని నిల్వ చేసి పంపిస్తాయి. కానీ ఈ కోటల్లో గ్రావిటీ సిస్టమ్తోనే నీటి నిర్వహణ చేసేవారు. ఇప్పటి సెక్యూరిటీ ఫెన్సెస్ ఎలక్ట్రిక్ సెన్సార్స్తో ఉంటాయి. అప్పట్లో మోట్, క్రోకోడైల్స్ మరియు భారీ గేట్లు కోటను రక్షించేవి. ఈ కోటలోని ఇంజనీరింగ్ టెక్నిక్స్ నిజంగా అద్భుతమైనవి. అవి మోడర్న్ టెక్నాలజీకి కూడా ప్రేరణగా నిలిచాయి.
ఈ కోటను చూస్తే ఒక పెద్ద ప్రశ్న మనకు వస్తుంది. అప్పటి టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో ఊహించండి. ఒకవైపు ఏన్షియంట్ కింగ్ యొక్క శక్తి మరియు విజన్ కనిపిస్తోంది, మరోవైపు మోడర్న్ ఇంజనీర్ యొక్క సైన్స్ అండ్ ఇన్నోవేషన్ కనిపిస్తోంది. మీకు ఈ కోట కథ ఆసక్తికరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలో ఇంకా ఎన్నో రహస్య కోటలు ఉన్నాయి. వాటి కథలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. రాత్రి సమయంలో ఈ కోట మరింత రహస్యంగా కనిపిస్తుంది. నక్షత్రాల కాంతిలో ఈ పాత గోడలు చరిత్రను గుర్తుచేస్తాయి. ఇప్పుడొకసారి ఆలోచించండి, అప్పటి టెక్నాలజీ ఎక్కువ లేక ఇప్పటి మోడర్న్ టెక్నాలజీయా? మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలనుంది. ఏన్షియంట్ టెక్నాలజీ లేదా మోడర్న్ టెక్నాలజీ ఏది గొప్పది? ఈ రహస్య ద్వారం వెనుక ఇంకా ఎన్నో కథలు దాగి ఉండవచ్చు. ప్రతి కోటలో ఒక కొత్త మిస్టరీ ఉంటుంది. ఈ కోట యొక్క అసలు మహత్వం దాని ఇంజనీరింగ్లో ఉంది. శతాబ్దాల తర్వాత కూడా ఇది మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి కోటలు మన హిస్టరీ యొక్క గొప్ప భాగం. ఇవి మన పూర్వీకుల తెలివితేటలకు సాక్ష్యం. ఈ కోటలో ఉన్న ప్రతి నిర్మాణం ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ చూపిస్తోంది. గోడలు, టన్నెల్స్, వాటర్ సిస్టమ్ అన్నీ అద్భుతమైనవి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ థాట్స్ మాకు చాలా ముఖ్యమైనవి. ఇప్పటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ కూడా ఇదే కాన్సెప్ట్ను ఉపయోగిస్తున్నాయి. మన పూర్వీకులు అప్పటికే ఈ టెక్నాలజీను ఉపయోగించారు. ఏన్షియంట్ సౌండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇప్పుడు మోడర్న్ స్పీకర్స్గా మారింది. టెక్నాలజీ మారినా ఐడియా మాత్రం అదే ఉంది. యుద్ధ సమయంలో ఈ కోటలు ఎంత బలంగా రక్షణ కల్పించేవో ఊహించండి. భారీ గోడలు మరియు రక్షణ వ్యవస్థలు శత్రువులను ఆపేవి. ఈ కోట పైభాగంలో నిలబడి చూస్తే చరిత్ర మన ముందే కనిపిస్తోంది. ఈ గోడలు ఎన్నో కథలను దాచుకున్నాయి. ఈ కథ మీకు నచ్చితే మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. ఇంకా చాలా ఆసక్తికరమైన స్టోరీస్ మీకోసమున్నాయి. తెలుగు టెక్ అనాటమీ ఛానల్లో ఇలాంటి టెక్ స్టోరీస్ను తెలుసుకోవచ్చు. ఏన్షియంట్ టెక్నాలజీ మరియు మోడర్న్ సైన్స్ గురించి ఇంకా తెలుసుకుందాం. చంద్రకాంతిలో ఈ కోట మరింత అద్భుతంగా కనిపిస్తోంది. ఇది ఒక చరిత్రతో నిండిన ఇంజనీరింగ్ వండర్. ఇంకా ఇలాంటి ఫ్యాసినేటింగ్ టెక్ స్టోరీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.